సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెట్ట ప్రాంతంలో భూ ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం కూరగాయల రైతు సంఘం. ప్రభుత్వం అమలు పరుస్తున్న మద్యం పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ. ఆదివారం జంగారెడ్డిగూడెంలో జరగనున్న శాలివాహన రాష్ట్ర జోనల్ కమిటీ మరియు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం. గాయత్రి ప్రాంతీయ బ్రాహ్మణ సేవా సమైక్య కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు జంగారెడ్డిగూడెంలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సమైక్య అధ్యక్షులు కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా భారతి స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి పేరుతో పేద బ్రాహ్మణ విద్యార్థుల విద్యా ప్రగతికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, అందుకోసం జూలై 31, 2015 ఆఖరు తేదీగా ప్రకటించారని, అందుకు మార్చి 2015 10వ తరగతిలో B2 గ్రేడ్ మరియు ఆపై గ్రేడులలో పాస్ అయిన బ్రాహ్మణ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి 2,50,000 రూపాయలు మించని వారై ఉండాలని, ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్లలో జాయిన్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించిందని, అందుకోసం www.andhrabrahmin.org ద్వారా ఆన్లైన్లో తమ దరఖాస్తులు పంపాలని ధనకుమార్ తెలిపారు. బ్రాహ్మణ సంఘం పరంగా ఇటీవల జరిగిన ఎంసెట్లో ఇంజనీరింగ్లో 7,500 లోపు, మెడిసిన్లో 1000 లోపు ర్యాంకులు వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వల్ల చదువు కొనసాగించలేని వారికి నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబం దాతృత్వంతో చదువు కొనసాగే విధంగా ఏర్పాటు చేయగలిగామని, అర్హులు సంఘానికి తమ వివరాలు అందించాలని ధనకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమైక్య కార్యదర్శి కోడూరి రామాంజనేయ శర్మ నిర్వహించగా తిప్పాబట్ల రామకృష్ణ, పూచి త్రినాథరావు, తూలిపాల వెంకటరమణ, ఎం శివరాం, కేవీఆర్ సత్యనారాయణ, బాడపల్లి లక్ష్మణాచార్యులు, అయినపత్తి చంద్రశేఖర్, జి మాధవరావు పాల్గొన్నారు. సాహితీవేత్త పుల్లెల రామచంద్రుడు మృతికి సమావేశంలో సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గ్రామాలందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్పొరేషన్ నుండి పేద బ్రాహ్మణ విద్యార్థుల యొక్క విద్యా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంది. మరి 2 రోజుల క్రితం ప్రభుత్వం భారతీ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని కేవలం బ్రాహ్మణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తూ, ఈ సందర్భంగా బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా బ్రాహ్మణ కులం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళే ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి 2,50,000 లోపుగా ఉండాలి. దీంతో పాటు వాళ్ళు ఇటీవల మార్చిలో జరిగిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులై B2 ర్యాంక్ గ్రేడ్ కానీ B2 గ్రేడ్కి పైన ఉన్నటువంటి గ్రేడ్స్లో వాళ్ళు ఉత్తీర్ణులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అర్హులు ప్రధానంగా. దీనికోసం www.andhrabrahmin.org అనేటువంటి ఒక వెబ్సైట్ని ప్రభుత్వం క్రియేట్ చేసింది. అందులో అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ని జూలై 31, 2015 లోపు మనం పూర్తి చేసి పంపితే మన పిల్లల యొక్క భవిష్యత్తులో విద్యా అవసరాలకు సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకి లేకుండా స్కాలర్షిప్స్ని ముందుగా లాంఛనంగా విద్యా పథకం ద్వారా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రారంభించడం జరిగింది కాబట్టి దీన్ని మనందరం వినియోగించుకోవాలి. దీంతో పాటు సంఘపరంగా ఇంకొక విధాన ప్రకటన మేము ఈరోజు చేయదలుచుకున్నాం. ఇటీవల జరిగిన ఎంసెట్లో ఇంజనీరింగ్లో 7,500 లోపు ర్యాంక్ కానీ, మెడిసిన్లో 1000 లోపు ర్యాంక్ కానీ సాధించి
ఆర్థికంగా స్థితి లేక రాబోయే రోజుల్లో చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, ఆ చదువు కొనసాగించలేక వేరే వృత్తుల్లో కానీ లేదా వేరే డిగ్రీలో కానీ జాయిన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో నెల్లూరుకు చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబం దాతృత్వంతో ఈ పిల్లలందరినీ మనం ఐడెంటిఫై చేసి కనుక పంపగలిగితే వాళ్ళందరికీ కూడా విద్య, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఆగకుండా చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు టేకప్ చేశారు. ఇది అర్హులైన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా సమాఖ్యని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్న మన తిప్పపట్ల రామకృష్ణ గారు కానీ, కార్యదర్శి కోడూరు ఆంజనేశ్వరం గారు కానీ, మన పూచి త్రినాథరావు గారు, లేకపోతే మాస్టర్ గూడిపాడు వెంకటరామ గారు, ఇలాంటి పెద్దలను ఎవరిని ఆశ్రయించినా తప్పనిసరిగా పిల్లలకు న్యాయం జరిగేదానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తాం. ప్రభుత్వం అమలు పరుస్తున్న మద్యం పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య సెక్రటరీ వంగ రామగోపాల ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఈ సేవా కేంద్రం సెంటర్ నుండి మసీదు సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టారు. మద్యం పాలసీని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ విధానాలకు నిరసనగా మద్యం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ డివిజన్ సెక్రటరీ వంగ రామగోపాల ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు త్రాగడానికి నీరు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం మద్యం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడడమే కాక దానిని ప్రభుత్వమే అందించడం చాలా దారుణమన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బేతాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మద్యం పాలసీ అనేది పేద కుటుంబాల పట్ల శాపమని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ టౌన్ సెక్రటరీ షేక్ మహబూబ్ సుబానీ, నాగులగూడెం డివైఎఫ్ఐ గ్రామ సెక్రటరీ తానంకి ఉదయ్ కుమార్, ఏడుకొండలు సోమరాజు, బెజవాడ సురేష్, ఎం ప్రసాద్, టి శివ, పి దావీదు, టి శ్రీను, కె కిషోర్, కేవీపీఎస్ నాయకులు ఎస్ వెంకట్రావు, టి శ్రీనివాసరావు, కేవీపీఎస్ నాయకులు కె బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల మీద విపరీతంగా ఆదాయం వస్తూ ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వమే నిర్వహించి సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉంది. ఇటీవల కొత్తగా జీవో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని సహకార సంఘాలు పెట్టి ఆ సహకార సంఘాల ద్వారా అంటే గ్రామాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఎరువులు ఏదైతే నిత్యావసర వస్తువులు అమ్ముతున్నా ఉన్నారో దాని నిత్యావసర వస్తువులతో ఇది ఒక భాగంగా మద్యాన్ని అమ్మాలని చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు యాడ్లకి మాత్రమే మద్యం తాగకూడదని చెప్పి యాడ్లకి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కానీ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ బడుగు బలహీన వర్గాలని కుంగదీసే ఈ మద్యాన్ని రద్దు చేయాలి. మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏదైతే ఉందో మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా మద్యం రద్దు చేస్తామని చెప్పారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు నాడు ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి గాను నిరసనగా డివైఎఫ్ఐ తరఫున ఈ రోజు నాడు దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో వీళ్ళకి వ్యతిరేకంగా మరింతగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ శెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ శెట్టిలో మాత్రమే. అడ్రస్ శెట్టి జ్యువెలర్స్ ఏసీ, BIS హాల్ మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821224277. గత 11 సంవత్సరాలుగా అప్లాండ్ ఏరియాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థ శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యార్థుల ఉన్నతికి నిరంతరం శ్రమించే యాజమాన్యం, అంకిత భావం గల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నడపబడుతున్నది శ్రీ రామచంద్ర. ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి ఒడిలో విద్యాబోధన. ప్రతి ఏడాది 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ రామచంద్ర.
జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు, ఒత్తిడి లేని క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం, కేజీ విద్యార్థులకు ట్రైన్ టీచర్స్ ఆధ్వర్యంలో ప్లేవే మెథడ్స్ లో విద్యా బోధన, 1వ తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ, క్రీడలు, డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు, అధునాతన సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ లో బాలబాలికలకు వేరువేరుగా విశాలవంతమైన హాస్టల్ వసతి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, 8, 9, 10 తరగతులకు ఐఐటి ఫౌండేషన్ క్లాసులు, ఎల్సిడి ప్రొజెక్టర్ పై విశ్లేషణాత్మక బోధన, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం కోసం నిపుణులచే అవగాహన సదస్సులు, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి. శ్రీ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, నర్సరీ టు 10th క్లాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 227720 మరియు 9491711922. అద్భుత ఫలితాలు బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ కే సొంతం. ఎస్ఎస్సి 2011లో ఆల్ డిస్టింక్షన్స్, 2012లో జీపీఏ 9.5, 2013లో జీపీఏ 9.7, 2014లో జీపీఏ 9.8 తో పాటు హాజరైన ప్రతి నలుగురిలో ముగ్గురికి జీపీఏ 9.7 సాధించిన ఏకైక విద్యా సంస్థ మీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్. మరి ఈ విద్యా సంవత్సరంలో 10 పాయింట్స్ తో సంచలనం సృష్టించిన బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఒక ట్రెండ్ సెట్టర్ గా మరొకసారి నిలిచింది. మరియు టాలెంట్ టెస్ట్లలో స్టేట్ ర్యాంక్స్ అండ్ డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, యుసిమాస్ అబాకస్ లో స్టేట్ ఛాంపియన్స్. విజయానికి మారుపేరు మీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్. ఉత్తమ విద్య, ఉన్నత విలువలు, అత్యుత్తమ క్రమశిక్షణకు పుట్టినిల్లు మీ బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్, వినాయక టెంపుల్ స్ట్రీట్, రాజుల కాలనీ, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 227635, 226735, 9492973607 మరియు 9440714319. ఎస్ఎస్సిలో స్టేట్ టాప్ గ్రేడ్లతో సెన్సేషన్ సృష్టించింది కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2015 ఎస్ఎస్సి ఫలితాలలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏకఛత్రాధిపత్యం. 10/10 జీపీఏ సాధించిన వారు ముగ్గురు. వైఎల్బిఎన్ అజయ్, సిహెచ్ నారాయణాచార్యులు, ఏ ఆశిష్ బాబు. 9.8 జీపీఏ సాధించిన వారు ముగ్గురు. వి జయరామకృష్ణ, ఈ నవీన్, పి మణిగుప్తా. 9.7 జీపీఏ సాధించిన వారు 5గురు. 9.5 జీపీఏ సాధించిన వారు 7గురు. 9.3 జీపీఏ సాధించిన వారు 1. 9.2 జీపీఏ సాధించిన వారు 7గురు. 9 జీపీఏ సాధించిన వారు 2. పరీక్షకు హాజరైన వారు 45 మందిలో 28 మందికి పైగా 9 జీపీఏ కన్నా ఎక్కువ. డే స్కాలర్స్ తో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యా సంస్థ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలన్నది తల్లిదండ్రుల ఆశ. మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా దశాబ్దాల కాలంగా ఎందరో చిన్నారులను వివిధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ, నర్సరీ టు 10th క్లాస్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 225370 మరియు 7382529915. వెల్కమ్ బ్యాక్. మెట్ట ప్రాంత కూరగాయ రైతుల సంఘం సమావేశం శనివారం జంగారెడ్డిగూడెంలో నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆల్ ఇండియా పామ్ ఆయిల్ రైతు సంఘం అధ్యక్షుడు మరియు రాష్ట్ర గో ఆధారిత వ్యవసాయ సంఘం సెక్రటరీ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రసాద్ మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతులకు గో ఆధారిత వ్యవసాయం గురించి పలు సూచనలు, సలహాలు చేశారు. గిరిజాతి ఆవులను రైతులందరూ పెంచుకోవాల్సిందిగా, ఆ ఆవు మూత్రం, మలం ఎంతో బలవర్ధకమైన ఎరువుగా ఉపయోగపడుతుందని ప్రసాద్ తెలియజేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని 2011లో ఏర్పాటు చేయటమైనది. ఎక్కువగా పామాయిల్ రైతులు చేస్తున్నారు. ఈ యొక్క సంఘం ద్వారా కూరగాయల రైతులని ఎడ్యుకేట్ చేసి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళ సురేష్ గారి తోటలోకి రావడం జరిగింది. మేము ఎక్కువగా కూడా ఈ యొక్క హార్టికల్చర్ తోటల్లో ఈ 3 ఏళ్ల నుంచి కూడా మంచి సత్ఫలితాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి అది కూడా కూరగాయల్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. సంఘంలో కనుక 20 మంది రైతులను కనుక తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ రసాయన ఎరువులతో పండించే పంట కంటే గో ఆధారిత వ్యవసాయం చాలా శ్రేష్టమైనదని తెలియజేశారు. సుభాష్ పాలేకర్ విధానంలో పండిస్తున్న గో ఆధారిత కూరగాయ వ్యవసాయ క్షేత్రంలో అవలంబించే పలు పద్ధతులను రైతులకు సురేష్ బాబు వివరించారు. తన వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత వ్యవసాయాన్ని అవలంబిస్తున్న సురేష్ బాబును ఈ సందర్భంగా ప్రసాద్ అభినందించారు. మన మండలంలో ఉత్సాహవంతమైన రైతుల్ని సేకరించి గో ఆధారిత వ్యవసాయం డెవలప్ చేయాలని ముఖ్యంగా అనుకుంటున్నాం.
రానున్న రోజుల్లో జంగారెడ్డిగూడెంలో కూడా స్వచ్ఛమైన కూరగాయలు, గో ఆధారిత వ్యవసాయంతో పండించిన కూరగాయలు అవుట్లెట్ పెట్టి మండల ప్రజలందరూ కూడా అందించే ఉద్దేశంలో భాగంగా కూడా ఇది చర్చించుకోవడం జరిగింది. మన వ్యవసాయ పద్ధతుల్లో పూర్వ పద్ధతులను అనుసరించి వ్యవసాయ వ్యర్థాలు పాడవకుండా పిట్టింగ్ విధానం అయితే కానివ్వండి, గోతులు అంటే మన పొలాల్లో ఖాళీగా ఉన్న చోటల్లా గోతులు వేసుకొని అందులో చెత్త నింపుకొని వర్షాధారాన్ని అంటే వర్షాన్ని పైనుంచి ఆకాశం నుంచి పడే వర్షం నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు డెవలప్ అయ్యే విధంగా కూడా అనేక అంశాలు మనం తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న అంశంలో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే కూరగాయల రైతాంగాన్ని గో ఆధారిత వ్యవసాయం పండించేలాగా వారికి ఉత్సాహాన్ని కల్పించి వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చి, అంతేగా అందరం కలిసి వారి యొక్క సూచనలు కూడా మేము కూడా తీసుకుని గోదావరి వ్యవసాయం డెవలప్ చేసి కూరగాయల ఉత్పత్తిని మంచి ఆరోగ్యకరమైన కూరగాయల ఉత్పత్తిని డెవలప్ చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఉత్సాహవంతమైన రైతులు ఎవరైనా ఉంటే మాతో కలిసి మా సంఘంలో కలిసి కూరగాయల ఉత్పత్తికి సహకరించవలసింది కూడా కోరుకుంటున్నాం. కలుషితమైన ఆహార పదార్థాల్లో నుంచి మనం బయటపడి స్వచ్ఛమైన ఆహారం ప్రజలకు అందించాలి అంటే ఒకటే మార్గం అండి. దానికి గోమూత్రం, గోపేడ, గో ఆధారిత వ్యవసాయంతో ఇది సాధ్యం అని చెప్పేసి అటు శాస్త్రం చెప్తుంది, సైన్సు చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసాద్ గారు ఆయన యొక్క సారథ్యంలో మేమందరం గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాము. గోవుల్ని పెంచాలి. గో అంటే మోపురం ఉన్న ఆవు యొక్క మూత్రమే దానికి వినియోగించాలని సైన్స్ చెప్పింది కనుక ఇక్కడున్న ఒంగోలు జాతి ఆవులు మోపురం ఉన్న ఆవు ఏదైనా కానీ, అలాగే నాగపూర్ నుంచి కూడా కొన్ని ఆవులు తెప్పించుకొని గిరిరాజ్ జాతి ఆవులను పెంచుకుని ప్రతి రైతు కూడా విధిగా ఒక ఆవును పెంచి ఆ ఆవు మూత్రాన్ని పంటకు వాడుకొని దాన్నే ఎరువుగా వాడుకోవచ్చు, దాన్నే పురుగు మందుగా వాడుకోవచ్చు. స్వచ్ఛమైనటువంటి కూరగాయలు, స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పంటలు పండించుకుని ప్రజలందరూ, జనమందరూ కూడా ఆరోగ్యవంతులుగా కావాలని ఈ యొక్క గో ఆధారిత సంఘం యొక్క ఉద్దేశం అందరూ పాటించాలని సర్వదా కోరుతూ ఈ నెల 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు జంగారెడ్డిగూడెంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు రాష్ట్ర శాలివాహన జోనల్ కమిటీ మరియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జిఎన్ఆర్ శంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంభర శాలివాహనుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర శాలివాహన సంఘం తరపున అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు పసలపూడి బుజ్జి, ప్రధాన కార్యదర్శి కొంతేటి షణ్ముఖరావు, ట్రెజరర్ కోనాల మురళి, నాదిళ్ల శ్రీను, మల్లవరపు సోమరాజు, ఎంఎస్ బి వెంకటేశ్వరరావు, పి శ్రీను, పి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర శాలివాహన సంఘ సమావేశం జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జోనల్ కమిటీ ప్రమాణ స్వీకారం, పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం జరుగును. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య గారు, ఈఎక్స్ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శి జిఎన్ఆర్ శంకర్ తదితరులు పాల్గొందురు. కుమ్మరి శాలివాహనుల వృత్తిపరమైన, విద్యాపరమైన సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి సంఘీయులందరూ కలిసి కృషి చేద్దాం. ఈ కార్యక్రమానికి కుమ్మర శాలివాహనులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెట్ట ప్రాంతంలో గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం కూరగాయల రైతు సంఘం. ప్రభుత్వం అమలు పరుస్తున్న మద్యం పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ. ఆదివారం జంగారెడ్డిగూడెంలో జరగనున్న శాలివాహన రాష్ట్ర జోనల్ కమిటీ మరియు జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.